షలోం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ప్రోవెర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 12. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. లవ్ కవర్స్ ఓవర్ ఆల్ రాంగ్స్. మెడికల్ రీసెర్చ్లో కూడా నిరూపించబడినటువంటి అంశం ఏమిటంటే, నెగిటివ్ ఫీలింగ్స్ని మనసులో ఉంచుకున్నటువంటి వ్యక్తులు అనేక యాసిడ్ రిఫ్లెక్స్కి గురవుతారట. దాని ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మనసు కృంగిపోతుంది. దీని ద్వారా మనిషి శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగా కూడా పతనమైపోవటం ప్రారంభమవుతుంది. పగ కలహం రేపుతుంది, ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. ప్రతీకారేచ్ఛల వల్లనే ప్రపంచాలు నెమ్మదిని కోల్పోవటం చూస్తున్నాం. దీనికి పూర్తి విరుద్ధంగా ప్రేమ కనిపిస్తుంది. అది కూడా దేవుని ప్రేమ చేత నింపబడిన వారు క్షమిస్తారు, దీర్ఘశాంతంగా ఉంటారు, త్వరగా కోపపడరు, మత్సరపడరు, అమర్యాదగా నడువరు, అపకారమును మనస్సులో ఉంచుకొనరు. ఈ ప్రేమ అన్నింటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకొనును. హల్లెలూయా. అలాగని తప్పులు చేస్తున్న వారిని ఓవర్లుక్ చేయమని కాదు. వారు నిజమైన పశ్చాత్తాపం కలిగి క్షమాపణలు వేడుకుంటే ఇక వారి పద్ధతిని మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే దేవుడే వారిని క్షమించిన తరువాత ఇక మనమెవరు వారి తప్పుల్ని ఎత్తి చూపటానికి? కానీ వారిలో పశ్చాత్తాపం కనిపించకపోతే మన హర్ట్స్ని, మన ఫీలింగ్స్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చి మన హృదయాన్ని దేవాది దేవుని వద్ద కృమ్మరించటమే. సర్వాధికారి అయిన మా తండ్రి, మా హృదయాలను శుద్ధీకరించి మీ ప్రేమతో పొంగిపోర్లే రీతిగా దీవించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.